వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భూముల రక్షణ కోసం విద్యార్థుల నిరసన, పోలీసుల దాడి. నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కల కలకలం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ వలస నీలయ్య తల్లిదండ్రులు వలస కాంతమ్మ వీరేశంల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండాకాలం మంచినీరు చాలా ముఖ్యమైనదని, నీరు ఎక్కువగా సేవించిన వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండదని, బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. బస్ స్టాప్లో ఒకటి లైన్ చెప్తాం. సుల్తానాబాద్ ఏరియాలో సుల్తానాబాద్ బస్టాండ్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎండాకాలంలో బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటున్నారు. ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది. అంతేకాకుండా బస్టాండ్ ఏరియాలో కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్టాండ్ ఆటో స్టాండ్ల దగ్గర కూడా పెట్టాల్సిందిగా మన లయన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము. ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడే కొనసాగించవలసిందిగా కూడా లయన్స్ క్లబ్ వారిని ప్రాధాన్యపడుతున్నాము. థ్యాంక్ యూ. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వలస వీరేశం కాంతమ్మల జ్ఞాపకార్థము ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని మా అమ్మా నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ 2 నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నందు పిల్లలు ఆటపాటలతో ఫాదర్ సురేష్ బాబు గారు పిల్లలకు మంచి విద్యను అందించాలని, పిల్లల భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నాం. అలాగే ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ బాబు స్కూల్ నుంచి పిల్లలకు కావాల్సిన ఆటకు విద్యకు కావాల్సిన పరికరాలు స్కూల్ నుండి ఏర్పాటు చేస్తున్నాం. ఎగస్ట్రా స్టడీ రూమ్స్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. మీ చిన్నారుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరడం జరిగింది. Evening to witness this graduation ceremony at SFS School Pittapuram. As I am celebrating 25 years of my priestly life, as priest I completing 25 years. This school is entering into the 25th year. And తర్వాత కొనిస్తానులే,
అస్సలు కుదరదు నాన్న. మా ఫ్రెండ్ వాళ్ళు అనుకొని ఇచ్చాడు 10,000 పెట్టి. అమ్మో 10,000 లేవు కదరా. నువ్వు ఉండవే. అది కాదురా నాన్న, ఇంట్లో ఖర్చులు, నీ స్కూల్ ఫీజు, ఇలాంటి వాటికి డబ్బులు కావాలి కదరా. తర్వాత కొనిస్తానులే. అస్సలు కుదరదు నాన్న. రాజయ్య రాజయ్య. సరే ఉండు, ఇప్పుడే వస్తా. లక్ష్మీ, భోజనం పెట్టాను, వచ్చి తిను. నాకొద్దు. నేను తినిపిస్తారా? నాకొద్దని చెప్పాను కానీ నన్ను విసిగించకండి. అలా కాదురా నాన్న, మనిషికి కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటేరా ఆరోగ్యంగా ఉంటారా. ఇవన్నీ బాగానే చెప్తే నాకు కావాల్సిన కొని పెట్ట. వచ్చేసారా? భోజనం పెట్టేయమంటారా? పెట్టే. ఇంతకడ వాడు తిన్నాడా? లేదండి, వాడు తినుకున్నానే నిద్రపోయాడు. అయ్యో, అలా ఎలా వదిలేసావు? ప్రతిమాలు తినిపించాలి కదా. అన్నీ అయిపోయాయి కానీ వాడు ముందుగా తినలేదు. రేపు పని కూడా లేదంట. ఏం చెయ్యాలో తోచట్లేదు. చేసుకుంటూ మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, మంచి విలువలతో కూడినటువంటి విద్యను మీకు అందించడం, మీ పిల్లలకు అందించడానికి మాతో పాటు మీరు సహకరిస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా కూడా భవిష్యత్తులో కూడా మీ యొక్క సహకారం మాతో ఉంటే మేము మరింతగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను మెరుగుపరుస్తూ ఈ స్కూల్ను మరింతగా అభివృద్ధిపరుస్తూ మీ పిల్లలకు మంచి విద్యను అందించడమే కాదు, ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలిగేటటువంటి విద్యా సంస్థగా దీన్ని నిర్మించడంలో మేము ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తామని మీకు. ద లిటిల్ కిడ్స్ పర్ఫార్మింగ్ సో బ్యూటిఫుల్లీ, be it dances, be it speeches, the little things that they did, they were so cute and very inspiring. They have passed from one stage. వరంగల్ జిల్లా వర్ధనపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామంలో మంగళవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడారు. ప్రతి పేదవాడికి కడుపు నిండాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.
6 గ్యారెంటీలలో ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈ రోజు మన అన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రంజాన్ మరియు ఉగాది సందర్భంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గొప్ప కార్యక్రమాన్ని ఇంత భారతదేశంలో ఏ రాష్ట్రం చేయండి గొప్ప ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటూ వచ్చిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈ నిన్న రంజాన్ రోజు ఉగాది రోజు పేదలకు అక్కడ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీద ప్రారంభమైంది అందరికీ తెలుసు. అదే పురస్కరించుకొని ప్రతి గ్రామాలలో అన్ని రేషన్ షాపులు ఎక్కడున్నా కూడా వాటి కూడా ఇవ్వాలనే సంకల్పంతో మేము ఈ రోజు ఈ వేదిక మీదకి రావడం జరిగింది. వేదిక మీద కూర్చున్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ సంజరాని గారు, అలాగే సోదరుడు స్టేట్ మైనింగ్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, ఎంఆర్ఓ విజయసాగర్ గారు, మా మండల ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ గారు, బ్లాక్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడు భాన్ ప్రసాద్ మరియు మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, చైర్మన్ టెంపుల్ కమిటీ ప్రభాకర్ గౌడ్, అందరూ సీనియర్ నాయకులకు, వెంకన్నకు, పురుషాల వెంకన్నకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత దగ్గర నుండి చూస్తున్న వారికి, అలాగే మీడియా మిత్రులకు, ఈ రోజు వచ్చిన తల్లి అమ్మలకు, చెల్లెలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, ఈ రోజు మీరందరూ చూసేందుకు ఒక తల్లి కంటి నిండా ఆనందం చూసాను నేను. ఆ తల్లి 42 కిలోలు 24 కిలోలు ఆ అమ్మకి ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ ఆనందంగా అడిగితే ఎవరిచ్చిందమ్మా బియ్యం అంటే మా రేవంత్ అన్న ఇచ్చిండని చాలా గొప్పగా చెప్పిందమ్మ. ధన్యవాదాలమ్మా. పేరు గుర్తుపెట్టుకున్నావు రేవంత్ అన్నది. ఎందుకంటే మాట ఇచ్చిన మాటను కాంగ్రెస్ ఎప్పుడు కూడా మడవ తిప్పకుండా పనిచేస్తుంది. కాంగ్రెస్ అంటేనే మాట ఇస్తుంది, మడవ తిప్పకుండా పనిచేస్తుంది. ఈ పేదల కోసం ఏ పథకాలు తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా దీర్ఘకాలిక పథకాలు ఉంటాయి. ఈ సన్నబియ్యం గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఆహార చట్టం తీసుకుని వచ్చింది. ప్రతి పేదవాడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఆహార చట్టం తీసుకొచ్చి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు స్వర్గీయ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ₹1 బియ్యం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దివంత ఎన్ రామారావు గారు కూడా కొనసాగడం గొప్ప కార్యక్రమం. కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఇన్ని రోజులు మనం చూస్తాం, చాలా ఈ యొక్క దొడ్డు బియ్యంతో మొత్తం రీసైకిల్ అయి బ్లాక్స్ స్మగ్లర్ల చేతిలో పడి ఎన్నో క్వింటాల కొన్ని లక్షల టన్నుల కొద్ది బయట దేశాలకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి సన్న బియ్యం ఇచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఇల్లందు గ్రామంలో కస్తూరి సదానందం రేషన్ డీలర్, అతని వద్ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ 564, నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ 1571, టోటల్ 10,097 kgs వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమం నా చేతుల మీద తీసుకోవడం, ఈ విధంగా మీరందరూ ఆశీర్వదించినారు కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచిన మీ రుణం ఈ విధంగా తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ప్రతి సుమారుగా మన సన్నబియ్యం పథకంతో 3,10,00,000 మందికి ప్రతి పర్సెంట్ 6 కిలోల చొప్పున ఈ బియ్యం అందజేయబడుతుంది. ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసి ఈ గొప్ప గౌరవమైన పథకాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను కూడా మన ప్రజల తరఫున పిఠాపురం పట్టణం ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం స్థానిక పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వం అన్యాయం చేసింది, దానివల్ల కార్మికులు రావాల్సింది సంక్షేమ పథకాలు అమలు కాకుండా చేతడం వలన గత ప్రభుత్వానికి భవన కార్మికులు బాగా బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన నాయకులు ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళకి మేము అధికారులను కొస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పెండింగ్లో క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లకి ఈ జిల్లాలోని 5,50,00,000 పరిహారాలు పెండింగ్లో ఉన్నాయి.
మరి గత జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని చూపిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్మికులందరూ కూడా ఈ జిల్లాలో 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ఆ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఏప్రిల్ 24వ తారీఖున మన పిఠాపురం మండలం పిఠాపు నియోజకవర్గం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గారు ఇంటి వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విస్తృత సమావేశంలోని ఈ నిర్ణయాన్ని చేయడం జరిగింది. కావున ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మరి ఏప్రిల్ 24 పిఠాపురంలోని చేబ్రోలు గ్రామంలోని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నివాసం దగ్గర రాయబార కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి భవన నిర్మాణ కార్మికులు అని చెప్పి ఈ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా అందరికీ కూడా విజ్ఞాపన చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగులేశ్వరరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. 11వ నెల వచ్చింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకి మేము అధికారంలోకి వస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పని స్పష్టంగా హామీ ఇదే కాదు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఈ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఎన్నికల మేనిఫెస్టోని కూటమి నాయకత్వం హామీని విశ్వసించారు. అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో 164 మంది కూటమికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించి గెలిచారు. ఇప్పటికీ అధికారం చేతబట్టి 11 నెలలు పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల హామీని అమలు చేయడం కోసం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తారని చెప్పిన హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం అధికారం చేపట్టి అనేక సమస్యలు చేపట్టింది, పరిష్కరించేసింది. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి ₹1 కూడా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 4,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు శాసన మండలిలో శాసనసభలో చెప్పారు. కాబట్టి తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పని బిల్డింగ్ వర్కర్స్కి గత మాదిరిగానే సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ హామీని అమలు చేయమని చెప్పని ఈ నెల ఏప్రిల్ 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, మంత్రులు ఇళ్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం, సిఐటి అనుమతి సంఘం నిర్ణయం చేసింది. రేపు 24వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు, మంత్రుల కార్యాలయాల ముందు ధర్నా జరగబోతోంది. దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి ఇంటి మీద కూడా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, బిల్డింగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, కమిషనర్ స్పందన గోలి శ్రీనివాస్, తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిరుమలయ్య, నాయకులు ఎల్జీ రమేష్, గోపి, అవారి గంగాధర్, వడ్నాల శ్రీనివాస్, భాస్కరరావు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నూనె కవిత 12 కిలోలు, నూనె రాములు, నూనె మైసమ్మ, మైసమ్మ, అభియంత్రుడు 30 కిలోలు. జగిత్యాల పట్టణంలోని 8వ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వచ్చేసిన మా గౌరవ ఆర్డీఓ గారికి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేంద్ర గారికి, నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించి జగిత్యాల అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా
ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ స్పందన గారికి, తాజా మాజీ చైర్మన్ జ్యోతి గారికి, సోదరుడు తమ్ముడు తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, చెల్లె కౌన్సిలర్ అమ్మకు, ఈ స్థానిక నాయకులందరికీ, వివిధ వార్డు నుంచి వచ్చిన నాయకులకు, వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొన్ననే ఉగాది అయింది, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు అంటే నిన్ననే పెద్ద పండుగ అయింది, ఈద్ ముబారక్. పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడున్నారంటే చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తొందరలోనే అక్కడికి వెళ్ళాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న. మరి 35 కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు. తొందరగా మీరందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి, సన్న బియ్యం తినాలి. మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గౌరవ ఎమ్మెల్యే గారు మరియు డిఎంసిఎస్ మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు, కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది. సో ఇది చాలా గొప్ప కార్యక్రమము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు 1 ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమంటే 1, 2, 3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సన్నబియ్యం పంపిణీ అయినటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 8వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా. ఈ సన్న బియ్యాన్ని, మంచి నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు సూచన చేయాల్సిందిగా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. కర్నూలు జిల్లా అదోని మండలం హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాదవ్ చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు. హనువాల గ్రామంలో ఉగాది కొత్త సంవత్సరం నాడు ప్రతి సంవత్సరం పునరాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉగాది నాడు కొత్త సంవత్సరం ఈ గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు కొత్త బట్టలు ధరిస్తూ ఒక్కో రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ శ్రీలక్ష్మీనారాయణ స్వామి పల్లకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాత్రంతా మేల్కొని ఆ పల్లకి రాగానే ఆ స్వామివారిని నమస్కరిస్తూ ఆశీర్వాదం పొందారు.
జాతర జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఉగాది రోజు, ఉగాది కన్నా ఒక రోజు ముందు అమావాస్య రోజు రాత్రి 8 గంటల నుంచి స్వామివారు పల్లకిలో గ్రామంలో ఊరేగింపుగా వెళ్తారు. దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి తెల్లవారుజామున 4:30 గంటలకి దేవస్థానం చేరుకుంటాము. 4:30 గంటల నుంచి 5 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయినాక భక్తులందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ 8 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమాలు, ధ్వజారోహణం, సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. ఇది చాలా పురాతన కాలం నుంచి నడిచి వస్తున్న ఆచారం. చాలా మహిమగల దేవుడు మా లక్ష్మీనారాయణ స్వామి. ఎవరు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది. ఇది చాలామంది పరీక్షించి చూసుకున్నారు కూడా, వాళ్ళకి జరిగింది కూడా. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా 3వ శనివారం స్వామివారిని ఇక్కడ మా పది మేరకు పాదుకలు ఉన్నాయి. స్వామివారిని గుర్రం మీద ఊరేగింపుగా తీసుకొని పోయి అక్కడ నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వదలడం జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం. ఇది నేను అనువాడ గ్రామం, గోపాలరావు స్వామి, ఆదోని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.